ఈరోజు ఈ ఎపిసోడ్లో హయగ్రీవ స్వామి గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు దక్షిణామూర్తి స్వామి గురించి మనం చెప్పుకోవటం జరిగింది. మనకి శ్రీ విద్యకు సంబంధించిన మంత్రాలన్నీ అందించిన వారు దక్షిణామూర్తి స్వామి అయితే, ఆ మంత్రాలకి వ్యాఖ్యానము లేదా వివరణ ఇచ్చిన వారు హయగ్రీవ స్వామి. అలాగే మనకి శ్రీ లలితా సహస్రనామము హయగ్రీవ స్వామి వారికి అగస్త్యుల వారికి మధ్య జరిగిన సంవాదము, అలా మనకి అగస్త్యుల వారి దగ్గర నుంచి మన దాకా వచ్చింది లలితా సహస్రనామం అని కూడా మనం చెప్పుకోవటం జరిగింది. హయగ్రీవ స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము. వారి గురించి ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండగ జరుపుకుంటాం మనం. అయితే ఆ రోజుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. హయగ్రీవ స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము. జ్ఞానము, వివేకము, బుద్ధి, వాక్కుకి అలాగే అన్ని విద్యలకు దేవుడిగా హయగ్రీవ స్వామిని భావిస్తారు. ఎందుకు హయగ్రీవ స్వామిని భావిస్తారు అనంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధారం సర్వ విద్యానాం, అందువలన అన్ని విద్యలకు దేవుడిగా హయగ్రీవ స్వామిని భావిస్తారు. ఇక హయగ్రీవుని రూపం ఎలా ఉంటుందంటే, హయము అంటే గుర్రము, వారిని హయశీర్షుడు అని కూడా అంటారు. హయశీర్షుడు అంటే గుర్రం తల కలవాడు అని అర్థం. నిర్మల స్ఫటికాకృతి అని చెప్పాం కదా, అంటే వారు స్ఫటికం ఎంతైతే తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది వారి స్వరూపము. వారి రూపము తెల్లటి తెలుపులో ఉంటారన్నమాట. మానవ శరీరము తెల్లటి తెలుపు, గుర్రం యొక్క తల, 4 చేతులు, ఇది వారి రూపం అన్నమాట. పై 2 చేతులలో శంఖము, చక్రము, క్రింది కుడివేళ్ళు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి. ఇక హయము అంటే గుర్రము అని ఇందాకనే చెప్పుకున్నాం కదా. గ్రీవము అంటే కంఠము, అంటే అశ్వం ముఖము, మానవ శరీరము, వామాంకమున లక్ష్మీదేవి, ఇది హయగ్రీవుని రూపం అన్నమాట. అయితే అసలు ఈ హయగ్రీవులు అనేవారు విష్ణుమూర్తి అవతారము అని చెప్పుకున్నాం కదా. వారు ఎలా వచ్చారు అసలు అనేది మనం చెప్పుకుందాం. ఇక్కడ ఈ స్వామిని పూజించటం వలన విద్య, ఐశ్వర్యము, అధికారము, ఆయువు ఇవన్నీ లభిస్తాయి. అలాగే న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది, శత్రు వినాశనం కలుగుతుంది, భూమికి సంబంధించిన వివాదాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఇక విద్యార్థులు హయగ్రీవ స్వామిని పూజించటం వల్ల చదువు బాగా వస్తుంది. ఎవరైతే ప్రతిరోజు హయగ్రీవుని స్తుతి చేస్తారో వారికి లక్ష్మీనారాయణుల శుభాశీస్సులతో పాటు సమస్త దేవతల ఆశీస్సులు కూడా సంపూర్ణంగా లభిస్తాయి. హయగ్రీవ అంటే హయగ్రీవ స్వామి అనగానే మనకి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకము మనం చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు చదువుకుని ఉంటాం. కాకపోతే ఈ శ్లోకం తరువాత మేము వరుసగా ఈ శ్లోకాలు కూడా పఠించేసేవాళ్ళం అన్నమాట. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇలా మొత్తము ఈ శ్లోకాలన్నీ పఠించేవాళ్ళం. మాకు ఈ శ్లోకం రాదండి అని ఎవరైనా అనేట్టయితే తప్పకుండా నేర్చుకోండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అస్సలు ఇందులో కష్టమైన పదం కానీ కష్టమైనది కానీ ఏమీ లేదు. 2-3 సార్లు పలికితే తప్పకుండా వచ్చేస్తుంది. లేదంటే హయగ్రీవ 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 అని అయినా ఎవరైతే స్మరిస్తారో వారికి గంగా నదీ ప్రవాహంతో సమానమైన వాగ్ధాటి లభిస్తుంది అని ఋషులు చెప్తారు. ఇప్పుడు ఎందుకు హయగ్రీవ స్వామివారు అనగానే మనకి జ్ఞానానందమయం దేవం అని ఎందుకు గుర్తొస్తుంది అనంటే జ్ఞానము ఆయన రూపం అన్నమాట. స్ఫటికం ఎలా ఉంటుందో అది ఆయన వర్ణము. ఆయన సర్వ విద్యలకి కూడా ఆధారం అన్నమాట. ఈ హయగ్రీవుని ప్రస్తావన శ్రీమద్ భాగవతము, స్కాంద పురాణము, దేవీ పురాణము, ఆగమ శాస్త్రాల్లో కూడా వీరి ప్రస్తావన ఉంది. హయగ్రీవుని జయంతి రోజున షోడశోపచారాలతో పూజించి యాలకుల మాలను వారికి ధరింపచేసి శనగలతో గుగ్గిళ్ళు తయారు చేసి నివేదించాలి. అలాగే వారు తెల్లటి రూపం కాబట్టి వారిది తెల్లని పువ్వులతో పూజించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలాగే ఉప్పు లేని ఆహారాన్ని కనుక ఆ రోజు స్వీకరిస్తే వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో వారికి జీవితంలో మేలు జరుగుతుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. ఈ హయగ్రీవ స్వామి గొప్పతనం ఏంటంటే జ్ఞానం వల్ల ఆనందం కలుగుతుంది. జ్ఞానానందమయం అంటే మామూలుగా మనకి జ్ఞానానందమయం దేవం అని అంటే మనకి ఆనందం కలిగించే విషయాలు చాలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి చూడండి, ఏదైనా ఒక సినిమాకి వెళ్తే ఆనందం కలగచ్చు. కొంతమందికి అంటే బాగా దగ్గరైన స్నేహితుల్ని వాళ్ళని చూసినప్పుడు ఆనందం కలగచ్చు. ఇంకొంతమందికి ఏదైనా ఒక మంచి పని చేస్తే సంతోషంగా ఉంటుంది. కానీ జ్ఞానం వలన ఆనందం కలగటము అనంటే ఇంకా దాన్ని మించింది ఏమీ లేదన్నమాట. అంటే ఒక విషయము ఇప్పుడు సాధారణంగా మనిషి వల్ల లేదా మన వల్ల పొరపాట్లు ఎప్పుడు కలుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అంటే మనకు ఆ విషయం పట్ల అవగాహన లేనప్పుడు మన వల్ల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ విషయం పట్ల అవగాహన లేకపోవటము అనంటే ఆ విషయానికి సంబంధించి అజ్ఞానం అని అర్థం. దానికి సంబంధించిన జ్ఞానం ఉందనుకోండి, ఆ పొరపాటు మన వల్ల జరగదు కదా. ఆ పొరపాటు జరగలేదు అని అంటే దాని అర్థం ఏంటి? మనం బాధపడక్కర్లేదు, ఎవరిని బాధ పెట్టక్కర్లేదు. అంటే జ్ఞానం వల్ల మనకి ఆనందము, అవతల వాళ్ళకి ఆనందము. ఇది ఆయన హయగ్రీవ స్వామి రూపమే అదనమాట, జ్ఞానానందమయం దేవం. కాబట్టి హయగ్రీవ స్వామిని ప్రార్థించామనుకోండి, మనకి కూడా అంటే మనము ఇప్పటి వరకు రకరకాల విషయాలకి ఆనందం పొందుతూ ఉన్నామో అలాంటి మనకి జ్ఞానం వల్ల ఆనందం పొందే విధంగా వారు మనల్ని అనుగ్రహిస్తారన్నమాట. ఇది నిజంగా అత్యంత అద్భుతమైన విషయము. ఇక మణిపర్వతం అనే పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తే లలితాదేవి ప్రత్యక్షమయ్యి లలితా సహస్రనామాన్ని హయగ్రీవ స్వామి వారికి ఇచ్చారు. అంటే హయగ్రీవ స్వామి వారికి మొట్టమొదట లలితా సహస్రనామాన్ని ఇచ్చింది సాక్షాత్తు అమ్మవారు.
ఇక్కడ ఇంకొక చిన్న ఇది చెప్పుకుందాం. హయగ్రీవ స్వామి వారు అంటే ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము. విష్ణుమూర్తి గారు అమ్మవారి అన్నయ్య గారు. అలాగే దక్షిణామూర్తి శివస్వరూపము. మనము దక్షిణామూర్తి గురించి చెప్పుకునేటప్పుడు అదే చెప్పుకున్నాము. అంటే శివస్వరూపము విష్ణు స్వరూపము కలిసి మనకి శ్రీ విద్యని అందించారన్నమాట. ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే లలితా సహస్రనామము వ్యాసప్రోక్తం కాదు, అలాగే దాన్ని అందించిన వాళ్ళు కూడా ఎవరు? సాక్షాత్తు భగవంతుడే అందించారు. అంటే అథెంటిసిటీ అనేది ఎంత ఉన్నది లలితా సహస్రనామము అనటానికి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి ఇచ్చారు. అగస్త్యుల వారి దగ్గర నుంచి అలా 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 మన దాకా వచ్చిందనమాట. ఎవరైతే 108 సార్లు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని కనుక పఠించుకుంటారో వారికి ఎంతో ప్రయోజనాలు చేకూరుతాయి. సరే, ఇప్పుడు అసలు హయగ్రీవ స్వామి వారు ఎలా వచ్చారు అనేది చెప్పుకుందాం. ఒకసారి ఏమైందంటే హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడితో విష్ణుమూర్తి దాదాపు 10,000 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసి 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 విష్ణుమూర్తి గారు అలసిపోయారు తప్ప హయగ్రీవుడిలో మాత్రం ఏమాత్రం అలసట అనేది లేదు. విష్ణుమూర్తికి ఏమనిపించిందంటే ఈ యుద్ధం చేసి చేసి అలసిపోయాను, కాస్తంతసేపు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి యుద్ధరంగంలోంచి ఆయన మాయమైపోతారు. ఒక్క లక్ష్మీదేవికి మాత్రమే తెలుసు తప్ప మిగతా ఎవ్వరికీ కూడా విష్ణుమూర్తి ఎక్కడికి మాయమైపోయారన్న సంగతి కూడా తెలియదు అన్నమాట. విష్ణుమూర్తి ఏం చేస్తారంటే పాల సముద్రం దగ్గర ఒక పవిత్రమైన స్థలం చూసుకుని ఆ స్థలంలో పద్మాసనం వేసుకుని 2 చేతులు ఇలా బొడ్డు దగ్గర పెట్టుకుని సమాధి స్థితిలో కూర్చునే నిద్రపోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఏమవుతుంది, తల అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అంటే మనం కూడా ఇలా కూర్చుని నిద్రపోతున్నాం అనుకోండి, తల కొంచెం ముందుకు వెనక్కి తల అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా. అందుకని ఆయన ఏం చేశారంటే ఆయన చేతిలో ఉన్న కోదండాన్ని వంచి దానికి ఈ అల్లె తాడు కట్టి విల్లు యొక్క కొనని తన గడ్డం కింద పెట్టుకుని అప్పుడు ఇలా అయితే అమ్మయ్య తల కదలకుండా ఉంది అని చెప్పి నిద్రపోయారు. హయగ్రీవుడు ఏం చేశాడు, ఎప్పుడైతే విష్ణుమూర్తి యుద్ధరంగం నుంచి మాయమైపోయారో హయగ్రీవుడు ఇంకా చాలా సులువుగా దేవతలని ఓడించేసేసి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. అయితే ఇంకా వీళ్ళు చేసేది ఏమీ లేక విష్ణుమూర్తిని వెతుక్కుంటూ అదేంటి ఇలా మధ్యలో విష్ణుమూర్తి మాయమైపోయారు, ఏంటి ఇప్పుడు మనకి దిక్కు, మనం ఏం చేయాలి అని బాధపడుతూ వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి గారిని వెతుక్కుంటూ బయలుదేరారనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ యుద్ధానికి ముందు అసలు అందరూ కలిసి అంబాయాగం చేయాలనుకుంటారు. అంటే అమ్మవారికి సంబంధించిన యజ్ఞం అన్నమాట అది. అయితే ఈ యజ్ఞం కోసం వీళ్ళందరూ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే రాక్షసులు దండెత్తటంతో యజ్ఞం ఆగిపోతుంది. ఇప్పుడు ఏమనుకున్నారు, అసలు మనము ఈ యజ్ఞం పూర్తి చేయకపోవటం వల్లనే ఈ తిప్పలన్నీ వచ్చాయి, కాబట్టి ఎలా అయినా ఈ యజ్ఞం పూర్తి చేయాలి అని అనుకున్నారు. కానీ అందుకు హరి కటాక్షం కావాలి కదా, కానీ విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. దాంతో వీళ్ళంతా ఏం చేశారు అంటే దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి గారికి విషయం అంతా చెప్పారనమాట. ఇలా యుద్ధరంగం నుంచి విష్ణుమూర్తి గారు మాయమైపోయారు, ఆ తర్వాత హయగ్రీవుడు తమల్ని ఓడించేసేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు, ఇప్పుడు విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడో కనపడటం లేదు అని. సరే, బ్రహ్మదేవుడు ఏమన్నారంటే
బహుశా పాల సముద్రం దగ్గరే ఎక్కడో అక్కడ ఉంటారు అని చెప్పి బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని వెతకటం మొదలుపెట్టారు. అక్కడ ఈ వింటి కొన గడ్డం కింద పెట్టుకుని నిద్రపోతున్న విష్ణువు కనిపించారు. అమ్మయ్య, మొత్తానికి విష్ణుమూర్తి అయితే క్షేమంగా ఉన్నారు, మనకు కనిపించారు, బాగానే ఉంది. కానీ ఆయన్ని నిద్ర నుంచి లేపటం ఎట్లా? ఆయన నిద్ర నుంచి లేవాలి, అంబాయాగం పూర్తి చేయాలి, హయగ్రీవుణ్ణి వధించాలి, అప్పుడే కదా మనకి స్వర్గం లభిస్తుంది అని దేవతలు బ్రహ్మదేవుణ్ణి అడిగారు. అంటే ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆయన విష్ణుమూర్తి గారు నిద్రపోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తే ఆయన మేల్కుంటారు అని బ్రహ్మదేవుణ్ణి అడిగారు. చివరికి బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారు. పరమశివుడు ఏం చెప్పాడు? నిద్రాభంగం కలిగించకూడదు, అది మహాపాపము అని పరమశివుడు చెప్పాడు. మరి విష్ణుమూర్తి ఎలా లేవాలి? ఆయనంతటా ఆయన లేవటం లేదు, గాఢ నిద్రలో ఉన్నారు. ఆయన లేస్తే కానీ రాక్షస సంహారం జరగదు. కానీ ఆయన నిద్ర లేవట్లేదు. పోనీ మనం నిద్ర లేపుదామా అంటే ఇలా నిద్ర లేపటము పాపము. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారంటే, నేను ఒక పురుగుని సృష్టిస్తాను, జ్ఞానం లేని పురుగు ఆ పని చేస్తే దానికి పాపం రాదు. అంటే ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఏంటంటే, మనకి జ్ఞానం ఉంది కాబట్టి మనము విష్ణుమూర్తిని కనుక నిద్రలోంచి లేపితే, అంటే విష్ణుమూర్తి ఇప్పుడు మనకి ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి, విష్ణుమూర్తి తనంతట తాను నిద్ర లేచేదాకా అందరము ఇక్కడ కూర్చుని వేచి చూడటం. రెండు, విష్ణుమూర్తిని నిద్ర నుంచి లేపటం. విష్ణుమూర్తిని నిద్ర నుంచి లేపటము అని అంటే మనకి పాపం చుట్టుకుంటుంది. అది ఆ పని ఎవరికైతే పాపం చుట్టుకోదో వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఎవరికి పాపం చుట్టుకోదు? జ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఆ పాపం చుట్టుకోదు. మనందరికీ జ్ఞానం ఉంది కాబట్టి మనం చేస్తే తప్పకుండా పాపం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని ఇది ప్రక్షాళనం చేసుకోవటం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి బ్రహ్మదేవుడు గారు ఏం చెప్పారు అని అంటే, నేను ఒక పురుగుని సృష్టిస్తాను, దాని పేరు వమ్రి, తెలుగులో చెద పురుగు అని అంటారు. ఆ పురుగు ఒకవేళ దానికి పాపం వచ్చినా కూడా దాని పాపాన్ని తొలగించవచ్చు. నేను దానికి ఆ పని చేసినందుకు దానికి పాపం అంటకుండా నేను చూసుకుంటాను అని చెప్పి బ్రహ్మదేవుడు తన శరీరంలోంచి ఒక పురుగును సృష్టించాడు. దాని పేరు వమ్రి, తెలుగులో చెదపురుగు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ చెదపురుగు అల్లెతాడు మీద తల పెట్టుకుని, ఆయన నిద్రపోతున్నారు కదా, వింటి ఇలా గడ్డం కింద పెట్టుకుని, అంటే వింటి కొన ఇలా గడ్డం కింద పెట్టుకుని విష్ణుమూర్తి గారు నిద్రపోతున్నారు కాబట్టి ఆ అల్లెతాడుని గనక కొరికేస్తే ఆ ధనస్సు పక్కకి ఒరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తికి మెలకువ వచ్చేస్తుంది. మెలకువ వచ్చినప్పుడు ఇదిగో మనము ఇదంతా చెప్పుకుని మన కష్టమంతా చెప్పుకుంటే మళ్ళీ ఆయన వెళ్ళి రాక్షసునితో పోరాడి రాక్షస సంహారం చేస్తారు అని బ్రహ్మదేవుడు గారు నిర్ణయించుకుని ఆ వమ్రి అనే పురుగుని తన శరీరం నుంచి సృష్టించాడు. ఈ వమ్రి ఏం చేసింది? ఇదిగో నువ్వు ఈ పని చేయాలి, అందుకోసం నిన్ను సృష్టించటం జరిగింది అని చెప్పినప్పుడు వమ్రి అంది, ఈ చెదపురుగు ఏం చెప్పిందంటే, నిద్రాభంగం కలిగించి పాపం వచ్చేలా చేసి నన్ను అనేక జన్మలెత్తేలా చేద్దామనా మీ అందరి ప్రయత్నము? మీరు చేస్తేనేమో మీకు పాపం వస్తుందని మీరు ఆ పని చేయట్లేదా? మరి నాకు కూడా పాపం వస్తుంది కదా, దాని సంగతి ఏంటి అని చెప్పి ఆ చెదపురుగు అడిగిందనమాట. దాంతోపాటు మహాపాపాలు అనేవి కొన్ని ఉన్నాయి. నిద్రపోతున్న వాళ్ళని లేపటము, అలాగే పురాణం జరుగుతున్న చోటికి వెళ్ళి
వారిని అక్కడ అది భంగం కలిగించటము, భార్యాభర్తల మధ్య తగవు పెట్టటము, తర్వాత తల్లిని బిడ్డని దూరం చేయటము, ఇవన్నీ కూడా మహాపాపాలు అన్నమాట. నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పడం అంటే బ్రహ్మహత్యా పాతకం లాంటిది అది. అలాంటప్పుడు నేనెందుకు ఆ పని చేస్తాను అని చెప్పి వమ్రి అని అన్నదన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడి గారు ఏం చెప్పారంటే, సరే ఒక పని చేద్దాము, యజ్ఞం జరిగేటప్పుడు యజ్ఞగుండంలో నెయ్యి వేస్తూ ఉంటారు. సుర్కు స్రువ్వ వాటిల్తో, అంటే సుర్కు స్రువ్వ అనేది గరిటెలు అనమాట. వాటిల్తో నెయ్యి తీసుకుని ఆ యజ్ఞగుండంలో నెయ్యి వేస్తూ ఉంటారు. సాధారణంగా మనందరం చూసే ఉంటాం కదా, యజ్ఞగుండానికి కొంచెం దూరంలో కూర్చుని ఈ సుర్కు స్రువ్వ అనే గరిటెలు పట్టుకుని నెయ్యి తీసుకుని ఇలా చేయి ముందుకు చాపి యజ్ఞగుండంలో పడేలాగా వేస్తారనమాట నెయ్యి. అయితే అలా వేస్తున్నప్పుడు ఒక్కోసారి నెయ్యి బొట్లు కొంచెం కింద పడుతూ ఉంటాయి. ఒక్క బొట్టు కూడా పడకుండా యజ్ఞగుండంలో నెయ్యి వేయటం అనేది అసలు సాధ్యం కాదు. కాబట్టి అలా పడిన నేతి బొట్లు ఏవైతే ఉన్నాయో ఆ నేతి బొట్లని మీరందరూ అదృశ్యంగా ఉండి వాటిని మీరు ఆహారం తీసుకునేలాగా మీకు వరం ఇస్తున్నాను అంటే ఇక మీద. అప్పుడు వమ్రి ఏమందంటే, నాకు ఇది సరిపోదు, ఇంకొక వరం కూడా ఏమైనా కావాలి అని అంది. సరే అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారంటే, సరే అయితే ఇక మీదట నేల మీద ఒలికిన ద్రవ పదార్థాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తున్నాను, అవి నీకే అని చెప్పి బ్రహ్మగారు చెప్పారు. అంటే నేల మీద ఒలికినవి ఏవి కూడా మానవుడికి పనికిరావన్నమాట. ఒకవేళ నేల మీద పడిపోయిన ద్రవ పదార్థాలు ఏమైనా మనం ఎత్తితే కనుక అది మహాపాపం కిందకి వస్తుంది. అది చెద పురుగుకి ఇచ్చేశారనమాట. సరే ఇప్పుడు మొత్తం మీద ఎలా చెద పురుగుని ఒప్పించి నువ్వు వెళ్ళి దానికి చెప్పారు ఏమేం చెయ్యాలి ఏంటి అని. సరే అది ఏం చేసింది, వెళ్ళి ఆ విష్ణుమూర్తి తల పెట్టుకుని పడుకున్నారు కదా, ఆ వింటి నారిని కొరికేసింది. వింటి నారి ఎప్పుడైతే తెగిందో, అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారు, తెగిపోగానే ఆ శబ్దానికి విష్ణుమూర్తి నిద్రలేస్తారు అని కదా వీరందరూ అనుకుంది. కానీ ఏం జరిగిందంటే వింటి నారి ఎప్పుడైతే తెగిందో పెద్ద శబ్దం వచ్చిందనమాట. ఆ పెద్ద శబ్దము వచ్చి వంగి ఉన్న ధనస్సు బద్ద ఏమైందంటే ఒక్కసారిగా నిటారుగా అయిపోయి అది తగిలి విష్ణువు శిరస్సు కాస్త ఎగిరి ఎక్కడో పడిపోయింది. అంటే విష్ణుమూర్తి గారిని నిద్రలేపుదామని వీళ్ళు చేసిన ప్రయోగం వల్ల విష్ణుమూర్తి గారి శిరస్సే తెగిపోయి ఎక్కడో పడిపోయిందన్నమాట. దాంతో దేవతలందరూ అనుకున్నదొకటి, అక్కడ జరిగింది మరొకటి. దాంతో ఏమైందంటే దేవతలు బ్రహ్మదేవుడితో సహా అందరికీ కూడా భరించలేని దుఃఖం వచ్చేసిందనమాట. అంటే ఎలా అంటే ఎప్పుడు మనకి ఆపదలు వచ్చినా, అంటే రాక్షసుల నుంచి కానీ ఎటువైపు నుంచి ఏ ఆపద వచ్చినా మనల్ని కాపాడేది విష్ణుమూర్తి. ఈరోజు ఆ విష్ణుమూర్తి తలే తెగిపోయి ఎక్కడో పడిపోయిందంటే అసలు ఇంకా మనకి దిక్కెవరో, మనని కాపాడేది ఎవరు అని అందరికీ విపరీతమైన నిరాశ, నిస్పృహ, నిస్సత్తువతో అలా ఉండిపోయారన్నమాట. అయితే ఏం చేయాలి, ఇక అప్పుడు ఏం చేశారంటే దేవతల గురువైన బృహస్పతి ఏమన్నారంటే, అనుకోని ప్రమాదం జరిగింది నిజమే, కానీ ఎంతసేపని మనము ఈ ప్రమాదాన్ని అయిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడతామో మనకి ఎందుకనో దైవ అనుగ్రహం లేనట్టుగా ఉంది. ఎందుకంటే మన ప్రయత్నంతో పాటు దేవుని అనుగ్రహం కూడా ఉంటేనే అప్పుడు మనం అనుకున్న కార్యాలు చక్కగా జరుగుతాయి. ఇన్ని విఘ్నాలు వస్తున్నాయి అని అంటే మనము
తప్పకుండా దైవ అనుగ్రహం మనకి ఉండాలి. ముందు మనం ఈ దుఃఖంలోంచి బయటపడి ఏం చేయాలో ఆలోచిద్దాము అని బృహస్పతి అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటారంటే, మనందరము కలిసి అంటే మనకి దైవానుగ్రహం కావాలి కాబట్టి మనందరము కలిసి అమ్మవారిని ప్రార్థిద్దాము. ఆ అమ్మవారి దయ కరుణ ఉంటేనే మనము దీంట్లోంచి బయటపడగలుగుతాము అని చెప్పి, ఆ అమ్మవారి పేరేంటి? బ్రహ్మ విద్యాశక్తి, చాలా సనాతన శక్తి అన్నమాట, జగద్ధాత్రి. ఆ తల్లిని ప్రార్థించటం కోసము మనందరం ప్రార్థిద్దాము అని చెప్పి బ్రహ్మదేవుడు గారు అంటారు. అయితే దేవతలందరూ వాళ్ళు ఎంత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారంటే, మాకు ఆ ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు, ఆ ప్రార్థన ఏదో మీరే చేయండి అని చెప్పి బ్రహ్మదేవుడిని అడుగుతారు. బ్రహ్మదేవుడు ఏం చేస్తారు అంటే, తనలో ఉన్న వేదాలను బయటికి రమ్మని పిలుస్తారు. అంటే బ్రహ్మగారిలో ఉన్న వేద జ్ఞానము, ఆ 4 వేదాలు కూడా, అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదాలు కూడా బ్రహ్మగారు వారిని బయటికి రమ్మని పిలిచిన వెంటనే వారు అందమైన పురుష రూపం ధరించి అప్పుడు అమ్మవారిని స్తుతించటం మొదలుపెట్టాయి. ఈ స్తోత్రానికే వేదస్తుతి అని పేరు. మనం ఇప్పటికే వేదస్తుతి అని చెప్పి వీడియో పోస్ట్ చేయటం జరిగింది. ఎవరైతే ఈ వేదస్తుతి స్తోత్రాన్ని రోజుకి 3 సార్లు, అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము విన్నా చదివినా కూడా వేదమాతనైన నేను వారి రూపంలో వారిలో ఉండి అన్ని శుభాలు ఇస్తాను అని అమ్మవారు స్వయంగా చెప్పారన్నమాట. వీళ్ళు అందరూ కలిసి ఈ 4 వేదాలు కలిసి వేదస్తుతి చేశాయన్నమాట. అంటే అమ్మవారిని ప్రార్థించాయి. అప్పుడు అమ్మవారు ఆకాశవాణి రూపంలో, అంటే దర్శనం ఇవ్వలేదు, కేవలము ఆవిడ మాట మాత్రమే వినిపించిందన్నమాట. అంటే ఎందుకని, ఇప్పుడు వేదాలన్నీ కలిసి స్తుతించాయి కదా, మరి ఎందుకు ఆవిడ దర్శనం ఇవ్వలేదు అని అంటే వాళ్ళందరూ కొంచెం బాధ, దుఃఖము, వేదనలో ఉండేసరికి వారికి కొంత శ్రద్ధ తగ్గిందనమాట. ఆ శ్రద్ధ లోపం వలన అమ్మవారు వారికి దర్శనం ఇవ్వలేదు. సరే, అమ్మవారు ఏం చెప్పారు అనంటే, ఇప్పుడు ఇదంతా జరగటానికి కారణము నేనే. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఇచ్చిన శాపం వలన ఈ విధంగా విష్ణుమూర్తి తల తెగి ఎక్కడో పడింది. అయితే ఇందుకు లక్ష్మీదేవిని మనం ఏమీ అనకూడదు, ఎందుకంటే ఆ విధంగా అలాంటి ఆలోచన, అంటే లక్ష్మీదేవి ద్వారా శాపము ఇప్పించి విష్ణుమూర్తి తల తెగేలాగా చేసింది కూడా నేనే అని అమ్మవారు అన్నారు. ఎందుకు చేశారు అని అంటే అసలు ఎలా జరిగిందో చెప్పాక ఎందుకు చేశారో చెప్తాము. ఒకరోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తి గారు ఒక చోట ఉన్నప్పుడు లక్ష్మీదేవి కంటిని ఇలా చేతులతో నులుముకుంటారనమాట. ఆ కంటికి కాటుక పెట్టి ఉంటుంది కదా, ఆ కాటుక చేతి వేళ్ళకి అంటుతుంది. తర్వాత ఆ చెయ్యి బుగ్గకి తగలటంతో ఆ కాటుక బుగ్గకి చుక్కలాగా అంటుకుంటుంది. విష్ణుమూర్తి ఆ మచ్చను చూసి చిన్న చిరునవ్వు నవ్వుతారు. అంటే విష్ణుమూర్తి గారు ఏమి అది బాలేదనో లేకపోతే వ్యాఖ్యానం చేయటానికో వెటకారం చేయటానికో నవ్వలేదు. ఇలా చుక్క ఉన్నా కూడా అందంగానే ఉంది అన్న అర్థం వచ్చేలాగానే నవ్వుతారనమాట. కానీ ఆ సమయంలో కాల ప్రభావము ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మన కాలం కర్మం కలిసి వచ్చినప్పుడేమో మనం ఏం చెప్పినా కూడా అవతల వాళ్ళకి నచ్చుతుంది.
ఒకవేళ కాలం కలిసి రాలేదనుకోండి, కాలం బాలేదనుకోండి, మనం ఎంత మంచి మాట చెప్పినా కూడా అవతల వాళ్ళకి అందులో ఏదో చెడు ఉన్నది అనే అర్థమవుతుంది తప్ప మనం చెప్పే మంచి వారు గ్రహించలేకపోతారనమాట. అలా లక్ష్మీదేవి ఏమనుకున్నారంటే, పరస్త్రీ వ్యామోహంలో విష్ణుమూర్తి పడ్డాడు అని ఎవరో అన్నారు, బహుశా అందువలన కాబోలు నన్ను చూసి ఇలా నవ్వారు. సవతి పోరు కన్నా కూడా, అంటే ఇక్కడ ఆవిడ ఒక మాట అంటారు, నాకు అది చెప్పటము పూర్తి చేయటం ఇష్టం లేక నేను అనట్లేదు అని చెప్పి అమ్మవారికి బాగా కోపం వచ్చేస్తుంది అన్నమాట. కోపం వచ్చేసేసి ఏం చేస్తారు అని అంటే నిజానికి విష్ణుమూర్తి గారు మామూలుగానే నవ్వారు తప్ప దాంట్లో ఏమీ ఆవిడ్ని అంటే హాస్యాస్పదమో లేకపోతే వెటకారం చేయటానికో నవ్వలేదు. అయినా కూడా లక్ష్మీదేవి అది పొరపాటుగా అర్థం చేసుకుని ఏం శాపం ఇస్తారంటే, నువ్వు ఎప్పుడో ఏమరుపాటున సముద్ర తీరంలో ఎప్పుడో నిద్రిస్తున్నప్పుడు నీ తల తెగి సముద్ర పాలైపోగాక, నీ తల కనిపించకుండా పోగాక అని చెప్పి ఆవిడ శాపం ఇచ్చారు. విష్ణుమూర్తి ఆ శాపాన్ని స్వీకరించారు. ఎందుకంటే ఇందులో ఒక లోక కళ్యాణం ఇమిడి ఉంది కాబట్టి ఆ శాపాన్ని ఆయన స్వీకరించారు. అంటే ఇలా లక్ష్మీదేవికి కోపం వచ్చేలాగా చేసి ఆ శాపం ఇచ్చేలాగా చేసింది కూడా అమ్మవారే చేశారు. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించండి, విష్ణుమూర్తిని శాపం పెట్టేంత ఇది ఎవరికి ఉంటుంది? ఎవరు చేయగలుగుతారు ఆ పని? ఎవరు చేయలేరు కదా. కాబట్టే అమ్మవారు భార్యతో ఆ శాపాన్ని ఇప్పించారనమాట. అంటే వాళ్ళిద్దరికీ మధ్య ఉండే ఆ బంధం రీత్యా, ఆ చనువు రీత్యా అమ్మవారైతేనే ఆ శాపం ఇవ్వగలుగుతారు. పైగా విష్ణుమూర్తికి ఎంత లోక కళ్యాణం ఉన్నా విష్ణుమూర్తిని శపించటం అంటే ఎవరైనా అలాంటి సాహసం ఎలా చేస్తారు చెప్పండి? ఒకవేళ శపిస్తే మాత్రము అదెందుకు ఫలిస్తుంది విష్ణుమూర్తి మీద? కాబట్టి లక్ష్మీదేవి కూడా ఆ తల్లికి తెలుసు తను భర్తకే శాపం ఇస్తున్నాను అని చెప్పి ఆ తల్లికి తెలుసు. కానీ అక్కడ ఒక లోక కళ్యాణము అది జరిగి తీరాలి కాబట్టి ఆ తల్లి కూడా లోక కళ్యాణం కోసము శపించింది తప్ప ఇందులో మనం లక్ష్మీదేవిని నిందించటం కానీ, భార్య ఎలా చేస్తుంది అలా అనటం కానీ, ఎందుకంటే ఇలాంటివి ఆ లోక కళ్యాణం కోసం ఆ తల్లి చేయాల్సి వచ్చినప్పుడు మరి చెయ్యక తప్పలేదు ఆవిడికి. సరే, మొత్తం మీద ఇది విషయము. కాబట్టి ఈ శాపం వలన, దీని వలన ఇందులో వంశీ చేసిన తప్పు కానీ ఎవరిది కూడా తప్పేమీ లేదు. ఇదంతా కూడా నేను ఎలా అయితే జరగాలి అని చెప్పి ఊహించానో, ఎలా అయితే జరగాలని కోరుకున్నానో అలాగే జరుగుతోంది. కనుక మీరు దుఃఖం అనేది పక్కన పెట్టేసేసి ఒక గుర్రం తల తీసుకొచ్చి అంటే గుర్రం తల తెప్పించి విష్ణుమూర్తికి అతికించండి. విశ్వకర్మని పిలిచి గుర్రం తలని తీసుకొచ్చి విష్ణుమూర్తికి అతికించండి. ఎప్పుడైతే మీరు గుర్రం తల పెట్టేస్తారో నీలం రూపంలో ఉన్న విష్ణువు తెల్లగా మారిపోతాడు అని అమ్మవారు చెప్తారు. ఇదంతా బాగానే ఉంది. అసలు విష్ణువు ఎందుకు తెల్లటి రూపంలోకి ఎందుకు మారిపోవాలి? నీలం రూపంలో ఉంటే ఏమవుతుంది? తెల్లగా మారాల్సిన అవసరం ఏంటి? అసలు విష్ణుమూర్తికి గుర్రం తల రావాల్సిన అవసరం ఏంటి? ఇదంతా ఎందుకు అంటే ఒక్కసారి హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి. హయగ్రీవుడు అనే రాక్షసుడితో 10,000 సంవత్సరాలు పోరాడి అలసిపోయి విష్ణుమూర్తి యుద్ధరంగం వదిలేసి నిద్రపోవటానికి వెళ్ళారు అని చెప్పుకున్నాం కదా. ఈ హయగ్రీవుడు ఎవరు అంటే, ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు సరస్వతీ నదీ తీరంలో అమ్మవారి గురించి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. అతను ఎలా తపస్సు చేస్తాడంటే, శ్రీం అనే బీజం, శ్రీం అనే బీజాన్ని మాయా బీజం అంటారు. శ్రీంకారాన్ని జపిస్తూ తపస్సు చేస్తాడనమాట. అంటే శ్రీంకారంతో పాటు
ఆహారం వదిలేసి, నిద్ర వదిలేసి, మిగతా అన్నీ వదిలేసేసి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీం అనే బీజాన్ని జపిస్తూ 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. శ్రీంకారాన్ని జపిస్తే అమ్మవారు చాలా త్వరగా దర్శనం కూడా ఇస్తారు. ఇట్లా మామూలుగానే వీళ్ళందరూ ఏం చేస్తారు, రాక్షసులందరూ వాళ్ళు కోరుకున్న దేవతలు కానీ దేవుళ్ళు కానీ ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు మొట్టమొదట కోరుకునేది నాకు చావు ఉండకూడదు, నాకు మరణం అనేది ఉండకూడదు అని అడుగుతారు. అలాగే హయగ్రీవుడు కూడా అదే కోరిక వెలిబుచ్చాడనమాట, నాకు మరణం ఉండకూడదు. సరే, అమ్మవారు అన్నారు అది అసాధ్యము, అలాంటిది ఆ వరం ఇవ్వటం కుదరదు, ఇంకేమైనా వరం కోరుకోమని చెప్పారు. అప్పుడు హయగ్రీవుడు ఆలోచించి ఏం చెప్పాడు అనంటే, నాలాగా ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే గుర్రం తల, మిగతా శరీరం అంతా మనిషి రూపం అన్నమాట, అట్లా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అమ్మవారు ఏం చెప్పారో, ప్రస్తుతానికి ఎవరూ లేరు అని చెప్పారు. కానీ ఆ హయగ్రీవుడికి ప్రస్తుతం అనేది మరి అర్థమైందో లేదో మరి తెలీదు. సరే, మొత్తం మీద ఎవరూ లేరు అనేది మాత్రమే వినిపించి ఉండొచ్చు. అందుకని వెంటనే హయగ్రీవుడు ఏమడిగాడంటే, నేను నల్లగా ఉన్నాను కాబట్టి తెల్లటి తెలుపు రంగులో నాకులాగే ఉన్న వాళ్ళ చేతిలో నేను మరణించే ఇది నాకు వరం నాకు ఇవ్వు అని చెప్పి అడిగాడు. సరే, అమ్మవారు ఆయనకి వరం ఇచ్చేసేసి అంతర్ధానం అయ్యారనమాట. కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి ఆ గుర్రం తలపెట్టి తీసుకొచ్చి అతికిస్తే ఆ వెంటనే నీలం రంగులో ఉన్న విష్ణుమూర్తి చక్కగా తెలుపు రంగులోకి మారిపోతారు, హయగ్రీవుడు అయిపోతారు. ఎందుకంటే గుర్రం తల వచ్చేస్తుంది, మిగతా రూపం అంతానేమో మానవ రూపం ఉంటుంది. ఆ పేరు కూడా హయగ్రీవుడు, తెలుపు రంగులో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు హయగ్రీవుణ్ణి వధించటము అనేది సాధ్యమవుతుంది అని చెప్పి అమ్మవారు చెప్తారు. సరే, విశ్వకర్మ ఏం చేస్తారు అంటే, ఉత్తరం వైపు తలపెట్టుకుని నిద్రపోతున్న ఓ గుర్రాన్ని తల నరికి తీసుకొచ్చి విష్ణుమూర్తికి అతికిస్తారు. అయితే మన పని అయిపోయింది కదా, ఆ గుర్రం గురించి మనకెందుకు అని అనుకోకుండా ఆ తల నరికి తీసుకున్న వెంటనే మళ్ళీ ఆ గుర్రానికి కూడా తల వచ్చేసేలాగా చేసి దాన్ని కూడా కాపాడి అప్పుడు పక్కకొస్తారనమాట. ఆ విధంగా ఆ గుర్రం తల తీసుకొచ్చి విష్ణుమూర్తికి అతికించగానే చక్కగా అది అతుక్కుని నీలం రంగులో ఉన్న విష్ణుమూర్తి స్ఫటికంగా తెల్లగా చక్కటి తెలుపులో హయగ్రీవుడు అయిపోతారనమాట. ఆ తరువాత యుద్ధంలో హయగ్రీవుడు అనే ఆ రాక్షసుని ఓడించి సంహరిస్తారు. దేవతలంతా కూడా పుష్పవర్షం కురిపిస్తారనమాట. ఇది హయగ్రీవుని వృత్తాంతము. అంటే జ్ఞానం వల్ల పొందే ఆనందం ఏదైతే ఉంటుందో హయగ్రీవుని స్మరిస్తే మనకి అది కలుగుతుంది. అలాగే ఆ తర్వాత ఆయన భూలోకంలోనే ఉండి కొంతకాలం తపస్సు చేశారు అని కూడా చెప్తారు. అయితే ఇక్కడ అస్సాంలోని గౌహతి దగ్గర బ్రహ్మపుత్ర నది తీరంలో హోజో అంటారంట, హోజో పట్టణంలో అక్కడ హయగ్రీవ స్వామి వారి దేవాలయం ఉందిట. అయితే అక్కడే అమ్మవారి ద్వారా లలితా సహస్రనామం పొంది అక్కడే అగస్త్యుల వారికి కూడా ఉపదేశించారు అని కూడా చెప్తూ ఉంటారు. మరి దాంట్లో ఎంతవరకు వాస్తవము అనేది తెలీదు. గూగుల్ చేస్తే ఆ దేవాలయం గురించి వివరణ అయితే మాత్రం ఉన్నది. అవకాశం ఉన్నవాళ్ళు ఒకసారి దర్శించుకోవచ్చు. ఇది హయగ్రీవ స్వామి వారి గురించిన ఇది. అయితే హయగ్రీవుల వారు అమ్మవారి గురించి ఒక శ్లోకం చెప్తారనమాట, లలితా అమ్మవారి గురించి. అదేంటంటే, అనాదిహి అఖిలాధార సదసత్కర్మ రూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద ఆత్మైక్య వ్యక్తమాయాతి చిరానుష్ఠాన గౌరవాత్. ఇది శ్లోకము. అంటే అమ్మవారి గురించిన మొత్తం వచ్చేసిందనమాట. అంటే అనాదిహి అంటే ఆది లేని తల్లి. అంటే ఆ తల్లి ఎప్పుడు పుట్టారు ఏంటి ఏమీ మనకి తెలియదు అనమాట. ఆది అనేది లేదు ఆ తల్లికి.
అఖిలాధార అంటే ఈ సమస్త ప్రపంచానికి ఆ తల్లి ఆధారమైన తల్లి. తర్వాత సదసత్కర్మ రూపిణి అంటే కనపడేది కనపడనిది, కార్యము కారణము రెండూ కూడా ఆవిడే. అంటే ఇప్పుడు చూడండి, విష్ణుమూర్తికి శాపం ఇప్పించింది లక్ష్మీదేవితో ఆవిడే. అలాగే ఆ శాపం తొలగిపోయేలాగా హయగ్రీవుడు అంటే ఆ గుర్రం తల తీసుకొచ్చి పెట్టమని చెప్పింది ఆవిడే, కార్యము ఆవిడే, కారణము ఆవిడే అన్నమాట. ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద ఆత్మైక్య వ్యక్తమాయాతి చిరానుష్ఠాన గౌరవాత్. ఇందులో మనం పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, అంతా కూడా మనకి అర్థమయ్యే ఇవే. కానీ అత్యంత అద్భుతమైన శ్లోకంలో అమ్మవారిని గురించి చెప్పారనమాట. ఇది హయగ్రీవ స్వామివారి గురించి. ఇంతకుముందు చెప్పినట్టు చక్కగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే శ్లోకం చదువుకుంటూ ఉంటే మనకి జ్ఞానం వల్ల ఎంత ఆనందం కలుగుతుంది అనేది మనకి అనుభవంలోకి వస్తుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః,